హెడ్ఏక్ వస్తుంది అనగానే దానికి మనం అసలు ఎలా తెలుసుకోవాలి? లైక్ హెడ్ఏక్ అంటే డిప్రెస్డా, స్ట్రెస్సా, లేకపోతే హెడేక్ కారణాలు చాలా 100 కారణాలు ఉంటాయి. మెదడు నుంచి కనుక హెడేక్ వస్తుంటే ముఖ్యంగా 3 లక్షణాలు. ఒకటి ఎర్లీ మార్నింగ్ హెడేక్. పొద్దున లేవంగానే మీకు హెడేక్ వచ్చిందనుకోండి, యూ షుడ్ థింక్ అరే ప్రాబ్లం ఏదో ఉందని. రెండోది హెడేక్ వచ్చినప్పుడు కళ్ళు బైరలు గమ్మడం. థర్డ్ వామిటింగ్స్. ఈ 3 ఉంటే హెడేక్తో పాటు దట్ హెడేక్ ఈజ్ రిలేటెడ్ టు సమ్ బ్రెయిన్ ప్రాబ్లం. టెన్షన్ హెడేక్ ఉంటుంది, టూత్ హెడేక్ ఉంటుంది, ఐలో ప్రాబ్లం ఉన్న హెడేక్ ఉంటుంది, సైనసైటిస్ హెడేక్స్ ఉంటాయి. అవన్నిటికీ ఈ లక్షణాలు ఉండవు. ఎప్పుడైతే హెడేక్తో పాటు మీకు ఎర్లీ మార్నింగ్ హెడేకు, వామిటింగు, కంటి చూపు మందగిస్తుందో ఆ హెడేక్స్ ఆర్ రిలేటెడ్ టు ద బ్రెయిన్. సో ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకోవాలి. సో టెన్షన్ హెడేక్, హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా హెడేక్ వస్తుంటుంది. సో ఈ లక్షణం అంటే దట్స్ వాట్. మీ హెడేక్ వచ్చింది అనుకోండి, మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నా హెడేక్ మార్నింగ్ వస్తుందా, ఈవినింగ్ వస్తుందా, ఎటువైపు వస్తుందా, లెఫ్ట్ సైడ్ వస్తుందా, రైట్ సైడ్ వస్తుందా. ఉదాహరణ మైగ్రేన్ ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ హెడేక్ అని ఉంటారు, ఒకవైపు వస్తుంది, వంశపారంపర్యంగా వస్తుంది, అది వచ్చే ముందు కళ్ళలో లైట్లు వెలుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ లక్షణాలు. సి వాట్ యూ టెల్ డాక్టర్, బేస్డ్ ఆన్ దట్ హీల్ అరైవ్ ఎట్ వన్ కంక్లూజన్. ఉత్త హెడేక్ అని చెప్తే స్కాన్ రాయరు ఎవరు. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, మీ ఇంట్లో ఎవరికన్నా ఉందా, రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, అది వచ్చినప్పుడు ఏమన్నా మీకు వాంతులు అవుతున్నాయా, ఇవన్నీ మీరు పేషెంట్ కనుక హిస్టరీ కనుక ఎలాబొరేట్గా చెప్తే కనుక 90% డయాగ్నోసిస్ ఈజ్ ఓవర్ బేస్డ్ ఆన్ ద పేషెంట్ చెప్పేదాన్ని బట్టి. హిస్టరీ అంటారు. మేము పేషెంట్ రాగానే ఏమైందయ్యా అని అడుగుతాం. డాక్టర్ గారు తలనొప్పి ఎప్పటి నుంచి, 3 వారాల నుంచి, ఎక్కడొస్తుంది, కణతల దగ్గర వస్తుంది, మార్నింగా అవన్నీ చెప్తేనే విల్ మేక్ ఏ పాసిబుల్ డయాగ్నోసిస్. అది చెప్పకుండా జస్ట్ హెడేక్ అంటే 100 కారణాలు ఉంటాయి. అర్థమైందండి. సో పేషెంట్ హిస్టరీ చెప్పడం డాక్టర్కి విశదీకరించి చెప్తే కనుక 90% డయాగ్నోస్ విల్ బి ఓవర్. మిగతా 10% డయాగ్నోస్ ఏంటంటే స్కాన్స్ ద్వారా. డాక్టర్ గారు ఫైనల్ వన్, అసలు బ్రెయిన్ డెత్ అంటే ఏంటి? బ్రెయిన్ డెత్ అంటే ఏంటంటే, అంతకుముందు మనం అనుకున్నాం కదండి, బ్రెయినే ఇస్ ఎవ్రీథింగ్. మనం నడవాలన్నా, చూడాలన్నా, ఊపిరి తీసుకోవాలన్నా, గుండె కొట్టుకోవాలన్నా బ్రెయిన్లోంచే వస్తాయి అవన్నీ. అవన్నీ ఏంటంటే బ్రెయిన్ స్టెమ్ అనే ఒక చిన్న దాని ద్వారా బాడీలో మిగతా బాడీలు పోతాయి అవి ఆజ్ఞలు. గుండె కొట్టుకోవాలనుకోండి పాన్స్ నుంచి వస్తుంది, ఊపిరి తీసుకోవాలనుకోండి అక్కడే వస్తుంది, చెయ్యి కాలు కదిలించాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్రెయిన్, ఉదాహరణకు బ్రెయిన్ లేదనుకోండి ఒక మనిషికి, ఏమవుతుంది, నిశ్చేతనంగా పడి ఉంటాడు, వాడికి చనిపోయిన వాడికి ఏ డిఫరెన్స్ ఉండదు, రైట్. బ్రెయిన్ డెత్ అంటే ఏంటంటే ఒక పేషెంట్ యొక్క బ్రెయిన్ ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ డెత్. మామూలుగా డెత్ అని ఎట్లా అంటాము, హార్ట్, లంగ్స్ ఆగిపోవాలి. కాకపోతే బ్రెయిన్ డెత్ అనేది ఏంటంటే ఒకసారి కనుక బ్రెయిన్ ఇర్రివర్సిబుల్గా ఏ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ డ్యామేజ్ అయిపోతే దాన్ని బ్రెయిన్ డెత్ అంటారు. సో బ్రెయిన్ పూర్తిగా పాడైపోయిన తర్వాత సో మిగతా ఆర్గాన్స్ ఉంటాయి కదా, హార్ట్, లంగ్స్, పూర్తిగా ఎట్లా డ్యామేజ్ అవుతుంది? దెబ్బ తాకడం వల్ల. ఓకే, కొంతవరకు నార్మల్ దెబ్బ కూడా తగులుతుంది. సివియర్ ఇంజురీస్లో ఏమవుతుందంటే మెదడులో, అదే చెప్తున్నాను కదండి, మైల్డ్ దెబ్బలు తాకితే ఇంప్రూవ్ అయిపోతారు, మోడరేట్ దెబ్బలు తాకితే కొన్ని రోజులు బెడ్ మీద ఉండి రికవర్ అవుతారు. బాగా తాకింది అనుకోండి, మెదడు మొత్తం పాడైపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దే విల్ గో ఇంటు బ్రెయిన్ డెత్. సో ఆ బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్లకు లంగ్స్, హార్ట్, కిడ్నీస్ అని కొన్ని రోజుల వరకు పనిచేస్తుంటాయి. ఎందుకంటే ఆ హార్ట్ అనేది ఇన్వాలంటరీ కొట్టుకుంటుంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఏమైంది, ఈ బ్రెయిన్ డెత్ వాళ్ళు ఒకసారి అంటే ఆ బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ ఇంకో 1 రోజు 2 రోజుల్లో ఆ హార్ట్, లంగ్స్ ఆగిపోతాయి. సో హీ విల్ బి క్రెమేటెడ్. సో ఇప్పుడు ఏం చేశారు అంటే, ఒక దాతలు ఉంటారు కదా, ఎలాగో మా బాడీలో అవన్నీ పోతున్నాయి కాబట్టి లెట్ మీ గివ్ దీస్ ఆర్గాన్స్ టు సంబడి హూ ఆర్ ఇన్ నీడీ.
ఇప్పుడు రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఉంది, ఒక కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అనుకోండి, ఎవరైనా సరైన మ్యాచ్ అయింది అయితే కనుక ఈ కిడ్నీలు తీసుకొచ్చి వాళ్ళని పెడతారు. దిస్ ఈజ్ అవయవ దానం అంటారు దీన్ని. ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో. క్లాడ్ బెర్నార్డ్ అని ఒక ఆయన ఏం చేశాడంటే ఒక హెడ్ ఇంజరీ అయిన పేషెంట్లో సడన్గా హార్ట్ ఆగిపోగానే టక్కన ఓపెన్ చేసి హార్ట్ తీసి ఒక పేషెంట్ అమర్చాడు. ఆ పేషెంట్ ఒక 1 వీక్ బతికాడు. అంటే అప్పుడు దట్స్ ఎ వెరీ మేజర్ సక్సెస్. అంటే హార్ట్ని మార్చడం అనేది ఒక అద్భుతమైన శస్త్రచికిత్స ప్రక్రియ. తర్వాత ఏం చేశారంటే నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 100-200 హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ అయ్యాయి. తర్వాత దే స్టార్టెడ్ హ్యావింగ్ ఇల్లీగల్ థింగ్స్. అంటే సో అప్పుడు ఏం చేశారంటే ఒక లా ఏర్పాటు చేశారు, ఎప్పుడు మనం బ్రెయిన్ డెత్ నిర్ధారించాలి. కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. అంటే GCS 3, మామూలుగా నార్మల్ కాన్షియస్ వాళ్ళు 15, పూర్తి అసలు ఏమాత్రం దాంట్లో ఒక చలనం లేని వాడిని స్కోర్ 3. ఏ రిఫ్లెక్స్ మన కళ్ళల్లో కనుక ఒక టార్చ్ వేసి చూస్తే మామూలుగా జీవం ఉన్న వాళ్లకు ప్యూపిల్ కాంట్రాక్ట్, చిన్న పాప ఉంటుంది కదా కంటి పాప, అది కాంట్రాక్ట్ అవుతుంది, వీళ్ళలో అది కూడా ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే యాప్నియా టెస్ట్ అని చేస్తారు. యాప్నియా టెస్ట్ అంటే ఏంటంటే మామూలుగా వెంటిలేటర్ ఉంటుంది కదా, వెంటిలేటర్ని ఆపేస్తారు. ఆపేస్తే ఏమవుతుంది, లోపల కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోదు, నెమ్మదిగా కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతూ ఉంటుంది. రైట్, ఆపేసినాక ఎలా? కార్బన్ డైఆక్సైడ్ అండి మనం మామూలుగా బయటికి వదిలేస్తాం కదా, మామూలుగా వాడి కంట్రోల్ ఉండదు. హీ విల్ బి కోమటోస్ట్, సపోర్ట్స్లో ఉంటాడు కదా, వాడు ఆ కార్బన్ డైఆక్సైడ్ అంటే వెంటిలేటర్ ఆఫ్ చేస్తే అంటే టెంపరీగా కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంటుంది. సో మామూలుగా మనం ముక్కు ఇలా మూసుకుంటాం అనుకోండి, ఎంతసేపు మూసుకుంటాం మనం? మినిమం ఒక 2 minutes. తర్వాత మనము ఊపిరి తీసుకోవాలి. ఎందుకు? ఆ కార్బన్ డైఆక్సైడ్ ఒక 2 to 3 పెరగంగానే అంటే యూ హ్యావ్ ఇర్రెసిస్టబుల్ అర్జ్ టు బ్రీద్, మీరు ఇంకా తట్టుకోలేరు. ఎందుకంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ పోయి బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేసింది, మీరు శ్వాస తీసుకోవాలనేది. ఇది ఏం చేస్తామంటే ఒకవేళ ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఒక 50 దాకా పెంచి చూస్తాం. అప్పటికీ కనుక ఆ యొక్క పేషెంట్లో చలనం లేకపోతే బ్రెయిన్ డెత్గా నిర్ధారిస్తాం. దట్ మీన్స్ దట్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. మళ్ళా అతను మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళా పునర్జీవనమయ్యే సమస్య ఉండదు కాబట్టి దాన్ని బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ చేస్తారు. అటువంటి పేషెంట్లో దే విల్ కలెక్ట్ ఆర్గాన్స్ అండ్ గివ్ ఇట్ టు హూ ఆర్ ఇన్ నీడ్. లివర్ ఫెయిల్యూర్ వాళ్ళకు, కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకు, లంగ్ ఫెయిల్యూర్ వాళ్ళకు దే విల్ డొనేట్ ద ఆర్గాన్స్.